మనం ఎక్కిన హౌస్ బోట్ అండి. ఇదే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఫుడ్ అయితే యావరేజ్ అనే చెప్పచ్చు. 700 బాల్కనీ అనమాట. మనం ఇలా బాల్కనీలో కూర్చొని చూస్తూ ఒకసారి ఎండ, ఒకసారి వర్షం. బోట్ టర్నింగ్ చేశారన్నమాట. వర్షం వస్తుంది ఒక పక్క నుంచి. క్యాండిల్ లైట్ డిన్నర్ ఇచ్చారు. గాడే ఉండగలిగిన ఒక గొప్ప కంట్రీ కేరళ కాబట్టి. వర్షం పడుతుంటే గాలికి బోట్ ఇలా ఊడుతుంది. బోట్ లంగరేమైనా ఊడిపోతే మన ఫీల్డ్లో విన్నాను. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 వీడియో. ఈ డే 2 వీడియో ఏంటంటే మేము ఎర్నాకుళం నుంచి అల్లెప్పి వెళ్ళబోతున్నాం. ఎవరైనా మన ఛానల్లోని డే 1 వీడియో అంటే మేము ట్రైన్ జర్నీ చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాం లింక్, తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో చూస్తే ఈ డే 2 వీడియో కూడా మీకు అర్థమవుతుంది. ఇదిగోని మన కిషోర్ గారు కూడా వెనక్కి కూర్చున్నారు. సో స్టేషన్ నుంచి క్యాబ్ లోనే వెళ్తున్నాం మేము అల్లెప్పి వెళ్ళాక అల్లెప్పి తాలూకా బ్యూటీ ఎలా ఉన్నది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో తప్పకుండా మన ఛానల్ ని చూస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. పారంబిల్ హౌస్ బోటింగ్ పాయింట్ దగ్గర మా బోట్ జర్నీ అయితే స్టార్ట్ అవబోతుందండి. అల్లెప్పి, అల్లపూజ అని కూడా పిలుస్తారు. కేరళలోనే సుందరమైన పట్టణం. మన భారతీయ చరిత్రలో కూడా దీనికి మంచి ప్రాముఖ్యత ఉందండోయ్. ఇక్కడ అందాన్ని మెచ్చి వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అల్లెప్పి బ్యాక్ వాటర్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా రకాల బోట్స్ ఉంటాయండి. హౌస్ బోట్స్, కెనాయ్ బోట్స్, షికారా బోట్స్, గవర్నమెంట్ బోట్స్, అలాగే చిన్న చిన్న పడవలు. మనకు తగ్గట్టుగా బోట్స్ ని మనం చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము మా ప్యాకేజ్ లో భాగంగా డీలక్స్ బోట్ ని మేము సెలెక్ట్ చేసుకున్నామండి. ట్రైన్ లేట్ అవ్వటం వల్ల మాకు నచ్చిన బోట్ అయితే మాకు రాలేదండి. ఇట్స్ ఓకే, లైఫ్ అన్నాక అన్ని నచ్చినట్టుగా జరగవు కాబట్టి కొన్నిసార్లు సో చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా. ఎన్నో సంవత్సరాల కోరిక ఈరోజు తెరబోతుంది. హౌస్ బోట్ లోకి రాగానే ఈ విధంగా ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ ఇస్తారండి. ఇలా బోట్ లోకి రాగానే కూడా ముందు ఫ్రెష్ అవ్వడానికి, మైండ్ ఫ్రెష్ అవుతుందని చెప్పి మంచిగా లెమన్ వాటర్ ఇచ్చారు. డ్రైవర్ ఉన్నారు, అలాగే మాతో పాటు ఒక చెఫ్ కూడా ఉన్నారండి. అలాగే బోట్ లో ఇంకా కిషోర్ గారు, ఇంకా నేను. ఫైనలీ వీఆర్ ఇన్ అల్లెప్పి హౌస్ బోట్. ఫ్రెండ్స్, స్టేషన్ నుంచి హౌస్ బోట్ లోకి వచ్చేసాము. ఇక్కడ ఈ హౌస్ బోట్ రైడ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక మా ఫీలింగ్ ఏంటంది మీకు వీడియో ఎండింగ్ లో చెప్తాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఈ అల్లెప్పి అందాలు బోట్ లో వెళ్తుంటే ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో తప్పకుండా మీరు చూస్తారు. సో హౌస్ బోట్లు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ రకరకాల హౌస్ బోట్లు ఉన్నాయన్నమాట. మనమైతే హనీమూన్ ప్యాకేజ్ లో వచ్చాము. సో తప్పుగా వచ్చాము కాబట్టి మనం సింగిల్ బోట్ తీసుకున్నాం అండి. ఇండివిజువల్ హౌస్ బోట్ ఎందుకు తీసుకున్నాం అంటే అండి, సపరేట్ గా ఉండొచ్చు. యూట్యూబర్ అంటే మీకు తెలుసు కదా, వీడియో షూట్ చేసుకోవాలి, ఎవరితో డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో ఆ ఉద్దేశంతో సపరేట్ గా ఉంటే పీస్ఫుల్ గా ఉంటుంది, ట్రిప్ ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అందరికీ వెళ్తే ఎంతగా అనుకున్న బోట్ అంతా క్లమ్జీగా ఉంటుంది. ఈవెన్ ఫుడ్ కూడా తింటున్నప్పుడు అందరూ కలిపి తినాలట. సో ఇలా వెళ్ళటం వల్ల ఎవరితో మనకి డిస్టర్బెన్స్ ఉండదు, మనకంటే ఒక రూమ్ ఉంటుంది. సో ఫుడ్ తిన్నప్పుడు కూడా మన ఇండివిజువల్ గా మనమే కూర్చొని తింటాం అనమాట. అల్లెప్పి అందాలన్నీ కూడా మేము షూట్ చేసి మాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. సో తప్పకుండా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేయాలి కూడా. మేము ఇలా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు మీరు హౌస్ బోట్ టూర్ చూసేయండి. అలాగే ఇక్కడ చాలా హౌస్ బోట్స్ ఉన్నాయి, రకరకాల హౌస్ బోట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి. అలాగే మంచి మంచి వ్యూస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. హౌస్ బోట్స్ లో కేటగిరీస్ ఉంటాయి. డీలక్స్ బోట్స్, ప్రీమియం బోట్స్, లగ్జరీ బోట్స్, ఇలా మల్టిపుల్ కేటగిరీస్ ఇక్కడ మనం చూడవచ్చు. కొన్ని డబుల్ డెక్కర్ బోట్స్ కూడా ఉంటాయండి. ఫ్రెండ్స్,
కేరళ బ్యాక్ వాటర్స్లో అందమైన బోట్ జర్నీ స్టార్ట్ అయిందండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ కూడా మంచిగా ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. చూడండి, అటు ఇటు కొబ్బరి చెట్లు, మధ్యలో మన బోట్ జర్నీ అండి. చుట్టూ కూడా హౌస్ బోట్స్ ఉన్నాయి కూడా. చూడండి, రకరకాల హౌస్ బోట్స్. మన ముందు వెళ్ళేది కూడా షికారా బోట్ అనమాట. ఇలాంటి ఒక ప్రయాణం మనలో ప్రతి ఒక్కరిని ఆనందింపచేస్తుంది. ఈ అలప్పి హౌస్ బోట్కి ఇంత క్రేజ్ ఎందుకో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కానీ ఇంత రష్గా ఉంటుందని అస్సలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. మధ్యాహ్నం 12 గంటలకి మన బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. బోట్స్ అన్నీ కూడా లైన్గా వెళ్తున్నాయి. చూస్తున్నారా, ఇల్లులకు ఆనుకొని ఏ విధంగా బ్యాక్ వాటర్స్ ఉన్నాయో. ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి ఆ చిన్న చిన్న పడవలని వాడుకుంటారన్నమాట. ప్రతి ఇంటికి ఇక్కడ ఒక పడవ ఉంటుందండి. ఆ పడవలోనే లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాము. మీరు చూస్తుండగానే పున్నమడ బోటింగ్ పాయింట్ కూడా వచ్చేసింది. ఇక్కడ నుంచి కూడా కొన్ని బోట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. చూస్తున్నారు, ఇక్కడ షికారా రైడ్స్ ఉన్నాయండి. ఇక్కడ చాలా రకాల షికారా బోట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంతవరకు బ్యాక్ వాటర్స్లో ప్రయాణించిన మన బోటు వెంబనాడ లేక్లోకి ఏ విధంగా ప్రవేశిస్తుందో చూడండి. వెంబనాడ లేక్లో మా ఈ అద్భుతమైన ప్రయాణాన్ని చూసి మీరు కూడా ఆనందించండి. ఎంత అద్భుతంగా ఉందో ఈ వెంబనాడ లేక్ మీకు చూపిస్తున్నాను చూడండి. అది షికారా బోట్ అనమాట. చూడండి ఎన్ని హౌస్ బోట్స్ ఉన్నాయో. ఇక్కడ చూడండి ఎన్ని పక్షులు ఎగురుతున్నాయో, చేపల కోసం అన్నమాట. హౌస్ బోట్ టూర్ చేసాము. సో అది కూడా మీరు చూడండి. మేము ఇక్కడ సింగిల్గా బోట్ బుక్ చేసుకున్నామండి. అయితే మా ట్రైన్ బాగా లేట్ అవటం వల్ల ఏమనుకున్నట్టుగా, అంటే మేము ఏదైతే బోట్ బుక్ చేసుకున్నామో సో ఆ విధంగా ఈ బోట్ అయితే మాకు రాలేదు. కొంచెం డిసప్పాయింటింగ్ అనగానే మాకు అనిపించింది. మేము సింగిల్గా బోట్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు హనీమూన్ ప్యాకేజ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో అందుకే ఈ డెకరేషన్ అంతా కూడా ఇచ్చారండి. మేము ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైనా హౌస్ బోట్ బుక్ చేసుకున్నట్లయితే కొంచెం ఎర్లీగా ఆ హౌస్ బోట్ పాయింట్కి మాత్రం త్వరగా రావాలండి. ఎందుకంటే మేము లేట్ అవ్వటం వల్లే మాకు కొంచెం అంతగా మేము సాటిస్ఫై అవ్వలేకపోయాము ఈ హౌస్ బోట్ విషయంలో. ఎందుకంటే మేము అనుకున్నది ఒకటి, వచ్చినది ఒకటి అనమాట. సో అందుకే మీకు చెప్తున్నాము, ముందుగా బోట్ని చెక్ చేసుకోండి ముందుగానే. అంటే త్వరగా హౌస్ బోట్ పాయింట్కి రావాలి. బోట్ని ముందుగానే చెక్ చేసుకోవాలి. మనకి ముందుగా ప్యాకేజ్ బుక్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు చూపించిన బోట్ ఒకటి ఉంటుంది మనకి. యాక్చువల్లీ వాట్సాప్లో మాకు వచ్చిన బోట్ కూడా వేరేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము లేట్ అయిపోవటం వల్ల మాకు ఇట్లాంటి బోట్ వచ్చింది. అదే మేము ముందుగా వచ్చినట్లయితే ఖచ్చితంగా బోట్ని మేము మార్చుకుందాము. ఎందుకంటే మేము లేట్ అయిపోయాం కాబట్టి ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక ఇదే బోట్లో మేము జర్నీ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ఓకే, హ్యాపీనే, బాగానే ఉంది. ఇంకా లంచ్ అరేంజ్ చేసేస్తున్నారు. ఇంకా మేము కూడా ఫ్రెష్ అయిపోయాము. నింబు అచార్, నిమ్మకాయ పచ్చడి, బర్బటి ఫ్రై, వెజిటబుల్ సాలడ్ అండ్ క్యాబేజీ, కోకోనట్, క్యారెట్ తురుము ఫ్రై లా చేస్తారు. అండ్ సాల్ట్ ఆల్సో.
కేరళ స్పెషల్ సాంబార్ చాలా మందికి ఇష్టమైంది. అండ్ పాపడ్, వైట్ రైస్, హౌస్ బోట్ స్పెషల్ కరిమేని ఫిష్. ఈ ఫిష్ ఎస్పెషల్లీ ఈ రివర్లో పడతారు. ఈ రివర్లో పట్టిన ఫిష్ అనమాట ఈ కరిమేని ఫిష్. చూసారా ఎంత డెలీషియస్గా ఉందో. ఊరుతుంది కదా ఫ్రెండ్స్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం, బాగుందా బాగాలేదా అనేది. ఆనియన్ సాలెడ్ కూడా తీసుకొచ్చారు. ఫిష్కి ఆనియన్ నింబు లేకపోతే బాగోదు కదా, సో ఆనియన్ సాలెడ్ మస్ట్ చూడు. సో అలపి హౌస్ బోట్లో ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం టేస్ట్ చేసి ఎలా ఉందో పర్ఫెక్ట్ రివ్యూ మీకు తెలియజేస్తాం. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదండి. లైఫ్లో ఒక్కసారి ఎవరైనా వీలుంటే మాత్రం ఈ హౌస్ బోట్ మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాలని చెప్తాం. ఎందుకంటే ఆ ఫీల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఫీలింగ్ అయితే మాత్రం. సో మాకైతే చాలా నోరుతుంది చూడగానే. సో మీరు కూడా చూసేయండి. టేస్ట్ చేయబోతున్నాము. సో టేస్ట్ చూసి ఫీల్ ఎలా ఉందో చెప్తాము. కోకోనట్ ఆయిల్, నార్మల్ ఆయిల్. అన్నిటికన్నా ఈ లొకేషన్లో ఇలా తినడం అనేది గ్రేటెస్ట్ ఫీలింగ్ అనమాట. ఒక మంచి ఫీలింగ్ ఇది. సో ఫిష్ కూడా చాలా టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా. మేడం ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ అయితే యావరేజ్ అనే చెప్పచ్చు. ఇది కేరళ స్టైల్ అయితే ఏమీ లేదండి, నార్మల్గానే ఉంది. నార్మల్ స్టైల్లోనే చేశారు. కోకోనట్ ఆయిల్ ఏం కాదు, నార్మల్ రైస్. ఇంకా సాంబార్ కోసం చెప్పాలంటే ఎస్పెషల్లీ కేరళ అంటేనే సాంబార్ ఫేమస్. ఇది సాంబార్ అని చెప్పలేము, పప్పు అని చెప్పలేము, యావరేజ్గా ఉంది. వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి కానీ బట్ కొంచెం ట్యాంగీనెస్ లేదు, ట్యాంగీనెస్ అసలు లేదనమాట. అందుకే సాంబార్ కొంచెం పెద్దగా నచ్చలేదు మాకు. ఇంక ఇక్కడ ఫిష్ ఫేమస్ కదా, ఫిష్ అయితే ఫేమసే. బట్ ఫ్రై ఎప్పటిలాగే మనం ఇంట్లో చేసుకున్నట్టుగా ఉంది, పెద్ద కొత్తగా ఏమి అనిపించలేదు. ఇంకా సాలెడ్ కలిపే విధానం అయితే నాకు నచ్చలేదు. నెక్స్ట్ కోకోనట్, క్యారెట్, క్యాబేజీ ఫ్రై మాత్రం ఎక్స్ట్రాగా చేశారు. ఎందుకంటే కొబ్బరి ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉంది. సో బౌల్ చూసారు కదా, మేము ఆల్రెడీ ఫినిష్ కూడా చేసేసాము. ఇంకా బర్బాటీ ఫ్రై యావరేజ్ అండి. ఇంకా పిక్కల్, అచార్ కోసం చెప్పేదేం లేదు, బయట కొన్న అచారే. సో ఇలా బోట్లో డ్రైవ్ చేస్తూ ఇలా తిన్నాం, ఎలా ఉంది? కాకపోతే ఇలా కేరళ బ్యాక్ వాటర్స్లో తిన్న ఫీల్ అయితే చూసారా. ఫుడ్ నచ్చినా నచ్చకపోయినా ఆకలేసి ఖచ్చితంగా తింటాం. మాకు అనిపించింది అయితే అదే. ఇలాగా వ్యూని ఎంజాయ్ చేస్తూ మంచి బోట్లన్నీ ఎలా ఉందంటే ఆర్టీసీ బస్సులు వెళ్తున్నట్టుగా ఈ లేక్లోని ఇన్ని నెంబర్ ఆఫ్ బోట్స్ వెళ్తున్నాయి అనమాట. సో బస్సులు చూడండి, ఒక బస్సు అడ్డుగా వచ్చిందంటే హార్న్ కొడుతుంది. సేమ్ ఇక్కడ కూడా అలానే ఒక బోట్ అడ్డు వస్తుందంటే ఇంకో బోట్ హార్న్ కొడుతుంది. హార్న్ కొట్టుకుంటూ వెళ్తుంది అనమాట. చాలా బోట్లు వెళ్తున్నాయి. సో అలా లంచ్ ఉంది. లంచ్ ఎలా ఉందనేది పక్కన పెడితే ఈ రైడ్ అంబియన్స్ చాలా బాగుంది. ఈ బోట్ రైడ్ అనేది ఖచ్చితంగా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఒక్కసారి ప్రపంచానికి దూరంగా వచ్చినట్టుగా ఉంది మాకైతే మాత్రం. రెగ్యులర్ లైఫ్లో ఎప్పుడు ఉరుకులు పొరుగులే అందరికీ కూడా. ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఇలా ఒక్కసారి వచ్చి కొంచెం చిల్ అవ్వాలి ఫ్రెండ్స్. ఏమైతే మా వైఫ్ అండ్ హస్బెండ్ అదే చేసాం. మాకు ఏ అకేషన్ అయినా ఇలా కొంచెం ప్లాన్ చేసుకోవాలని ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాం అనమాట. సో ఈసారి ఇలా కుదిరింది. ఇది మా రివ్యూ, ఈ బోట్ హౌస్ ఫుడ్ రివ్యూ ఇది. ఇక్కడ నోటీస్ చేశారా, మీకు స్పీడ్ బోట్ చూపిస్తున్నాము. ఈ స్పీడ్ బోట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హౌస్ బోట్ దగ్గరికి వెళ్ళి వచ్చిన టూరిస్టుల్ని ఇక్కడ లేక్లో స్పీడ్ బోట్ రైడ్ కూడా ఉంటుందని ఇద్దరికి 700 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. కేరళ అంతా కూడా టూరిజం మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి చూడండి, మన బోట్ దగ్గరకు కూడా ఆయన వచ్చి మనల్ని కూడా అడుగుతున్నాడు. 700. ఇక్కడైతే మన స్పీడ్ బోట్ ఎక్కలేదు కానీ వేరే ప్రదేశం దగ్గరికి మనం ఎక్కామండి. సో రాబోయే వీడియోలో మీరు అది కూడా చూస్తారు.
ఇక్కడ మీకు స్టెప్స్ చూపిస్తున్నాం చూడండి. ఈ విధంగా పైకి వెళ్తే ఈ హౌస్ బోట్లో చిన్న డెక్కర్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా చూడొచ్చు. చిన్న డెక్కర్ ఉందండి. అది వర్షం వస్తుందని పైన తార్పాలన్నీ కూడా కట్టారనమాట. సో తడిచిపోతుందని. డెక్కర్లోంచి వ్యూ చూస్తుంటే అవుట్ స్టాండింగ్గా ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, సో ఇది బాల్కనీ అనమాట. మనం ఇలా బాల్కనీలో కూర్చొని చూస్తూ చక్కగా అలపి బోట్ హౌస్లో చాలా అద్భుతంగా ఉంది మా ప్రయాణం. అన్నిటికంటే ఏంటంటే ఇక్కడ క్లైమేట్ ఒకసారి ఎండ, ఒకసారి వర్షం. ఇందాక ఎండ వచ్చింది, జస్ట్ ఒక 5 minutes ముందు ఎండ వచ్చింది. ఇప్పటికిప్పుడే వర్షం పడుతుంది. మేము బోట్లోని పైన బాల్కనీలో ఉన్నామండి. ఒక పక్క బోట్ వెళ్తూనే ఉంది, వర్షం పడుతూనే ఉంది. ఇదన్నమాట ఇక్కడ పరిస్థితి. సో కేరళలో ఏంటంటే క్లైమేట్ అనేది ఎప్పుడు ఒక రకంగా ఉండదు. అప్పటికప్పుడే ఎండ, అప్పటికప్పుడే వర్షం అనమాట. ఏదైనా ఇక్కడ ఎక్కువ రైనీగా ఉంటుంది అనమాట. సో క్లౌడీగా ఉంటుంది. ఎనీ టైం రైన్ పడవచ్చు. సో ప్రజెంట్ అయితే రైన్ పడుతుంది, బట్ మేమైతే ఎంజాయ్ చేస్తాం. సీనరీస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ లేక్లో చాలా చక్కగా మేము ఈ రైడ్ని ఎంజాయ్ చేస్తున్నాం. సో మీరు కూడా ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం అలా రైడ్ చేస్తూ ఎండింగ్ పాయింట్కి వచ్చాము. సో ఇక్కడ స్నాక్స్ ఉన్నాయట, అలాగే కొన్ని షాప్స్ ఉన్నాయట. సో అవి కూడా ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ మేము షాపింగ్ ఏరియా ఉందంట. లేక్లోనే ఇక్కడ షాపింగ్ ఉందన్నమాట. బోట్ వేయించి ఒక టర్నింగ్ తిప్పి సైడ్కి పెట్టారు. ఆ లేక్లో షాపింగ్ ఏంటో చూద్దాము. మేము వెళ్తున్నాం. ఇక చూడండి, కిషోర్ గారు వెళ్తున్నారు ఆల్రెడీ. అసలు ఏముంటాయి, బోట్ టర్నింగ్ చేశారన్నమాట. వర్షం వస్తుంది ఒక పక్క నుంచి. ఇక్కడ అన్ని లేక్స్ అండి, చాలా లేక్స్ ఉన్నాయి. చూడండి బోట్స్, ఆ బోట్లు అన్నీ కూడా ఎలాగా పక్కన పార్క్ చేస్తున్నారు. ఇదంతా కేరళ అంటే టూరిజం కదా. సో టూరిజంకి వచ్చా అంటే రకరకాల వస్తుంటారు కదా. ఇక్కడ తాలూకా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మేబీ అవి ఉంటాయని నేను అనుకుంటున్నాను. చూద్దాం వెళ్ళి ఏమున్నాయి ఏంటనేది. చూస్తున్నారు దారి ఎలా ఉందో, ఆ దారి అంటే వెళ్ళాలి. ఇది మనం ఎక్కిన హౌస్ బోట్ అండి. చూడండి ఎలా ఉందో, బోట్ చుట్టూ ఎలా ఉందో చూడండి. రండి వెళ్దాం. ఇంకోటి ఏంటంటే ఈ నడిచే దారి కూడా అంతా కూడా మట్టితో లేదు. మట్టి మాత్రమే కాదు కానీ కోకోనట్ పీచ్ తాలూకా కార్పెట్ లా వేశారు. ఇదంతా కూడా చూడండి స్పీడ్ బోట్ చూపించారు. స్పీడ్ బోట్ ఇలాంటి మార్కెట్స్ చాలానే ఉన్నాయండి. చూస్తున్నారా హౌస్ బోట్స్ ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇదంతా కూడా మార్కెట్ దగ్గర ఈ బోట్స్కి హాల్టింగ్ పాయింట్ అన్నమాట. జస్ట్ ఒక 10 minutes బ్రేక్ ఇచ్చారు మార్కెట్లో ఏదైనా షాపింగ్ చేసుకోమని. ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయన్నమాట, రొయ్యలు ఉన్నాయి, రకరకాలు. ఇవన్నీ కూడా మనం పర్చేస్ చేసి తీసుకువెళ్తే మన బోట్లో ఉన్న కుక్కు నైట్కి డిన్నర్లోకి వంట చేస్తారనమాట. వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్ కాకుండా ఎక్స్ట్రా మనం ఏదైనా పర్చేస్ చేసి మనం ఇక్కడ ఈ ఐటెం టేస్ట్ చేయాలనుకుంటున్నాం అన్నట్లయితే ఇది మనం కొనుక్కొని తీసుకువెళ్తే బోట్లో మనకి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసింది కాకుండా. half kg how much? Half kg 750. This is lobsters. ఆల్రెడీ విశాఖపట్నంలో ఉన్న వారికి, నెక్స్ట్ ఈ లేక్స్ దగ్గర ఉన్న వాళ్ళకి, కాకినాడ అటువంటి ఏరియాలో లాబ్స్టర్స్ చాలా మందికి తెలిసే ఉంటాయి. ఈ పెద్ద హౌస్ బోట్స్ షేరింగ్ లో వచ్చిన వాళ్ళు ఇలా ఉంటారు. కాఫీ, షుగర్, స్ట్రాంగ్. షేరింగ్లో వస్తే అమౌంట్ అయితే తగ్గుతుంది, కాకపోతే బోట్ అంతా కూడా చాలా హడావుడిగా ఉంటుందండి.
దేనికున్న అడ్వాంటేజ్ దానికి ఉంటుంది కదా. ఇంకా షికారా విషయానికి వస్తే ఇది 2 to 8 మెంబర్స్ వచ్చాక ఈ రైడ్ని స్టార్ట్ చేస్తారనమాట. పర్ హెడ్ 700 నుంచి 800 వరకు ఛార్జ్ చేయొచ్చు. అది కూడా సీజన్ బట్టి ఇక్కడ కాస్ట్లు అనేది ఉంటుందండి. అది ఏ బోట్ అయినా కానివ్వండి. ఇంకా షికారా రైడ్ కూడా 2 to 3 అవర్స్ ఖచ్చితంగా ఉంటుందండి. 800 700 అంటారు కానీ ఫైనల్గా 3000 వరకు ఛార్జ్ చేసేస్తారు. ఇంకా సీజన్ టైంలో వెళ్ళామంటే చాలా ఎక్కువ ఛార్జెస్ తీసుకుంటారు. అన్ సీజన్లో వెళ్ళే వారికి కొంచెంగా అమౌంట్ తగ్గొచ్చు, కానీ సీజన్లో వెళ్తే మాత్రం కాస్ట్ ఈ విధంగానే ఉంటాయండి. మా బోట్లో కిషోర్ గారు మ్యూజిక్ పెట్టుకొని చక్కగా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్ వింటారు చూడండి. ఆనియన్ పకోడా, క్రిస్పీ ఆనియన్ పకోడా అండ్ వెరీ టేస్టీ కాఫీ. కూల్ వెదర్, హాట్ కాఫీ ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. రెండు కాంబినేషన్. మా వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా కాఫీని ఎంజాయ్ చేసామండి. మేము కాఫీ లవర్స్, టీ లవర్స్ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాం చూడండి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ పడవలు. ఆ పడవల్లోని స్కూల్ పిల్లలు వెళ్తున్నారు చూడండి, లేదా కాలేజ్ పిల్లలు అయ్యి ఉండొచ్చు. ఇక్కడ మీకు స్టాప్ ఉంది చూడండి, ఎవరి స్టాపుల్లో వాళ్ళు దిగిపోతారు, ఎక్కిన వాళ్ళు ఎక్కుతారనమాట. అవి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ పడవలు. What we do here is go back. మంచి మ్యూజిక్తో ఈ ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని చూసి మీరు కూడా ఆస్వాదించండి. ఎల్ఎపిలోని సాయంత్రం 5:30 నుంచి 6 గంటల లోపు ప్రతి బోట్ కూడా వాళ్ళ బోటింగ్ పాయింట్స్కి మళ్ళీ వెళ్ళిపోవాలండి. ఇంకా ప్రతి బోట్ రైడ్ కూడా నిషిద్ధం అన్నమాట. సో ఇక్కడ గవర్నమెంట్ ఆ రూల్ పాస్ చేసింది. సో 6 o'clock కల్లా ఆల్మోస్ట్ మేము బోటింగ్ పాయింట్కి వచ్చేసాం. చూడండి బోట్స్ అన్నీ కూడా ఏ విధంగా పార్క్ చేశారో. ఇవన్నీ కూడా ఒక జట్టి దగ్గరికి తీసుకువెళ్ళి సేఫెస్ట్ ప్లేస్లోనే మనం ఉంటాం అనమాట. ఏమీ కూడా ప్రాబ్లం లేదండి. చూస్తున్నారు కదా వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉన్నాయి. సో లంగర్ వేసి ఆ బోట్ని అక్కడ కట్టేస్తారు. పారంబిల్ బోటింగ్ పాయింట్ దగ్గర ఏ విధంగా అయితే హోటల్స్ ఉన్నాయో, రూమ్స్ ఉన్నాయో వీడియో షూట్ చేసి మీకు కూడా ఏదైనా యూజ్ అవుతుందని మీకు ఈ క్లిప్పింగ్ పెట్టాము. ఇప్పుడు మీకు చూపిస్తున్న హోటల్స్ బ్యాక్ సైడ్ పారంబిల్ బోటింగ్ పాయింట్ ఉందన్నమాట. సో ఫ్రంట్ వ్యూ నుంచి హోటల్స్, రూమ్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి. సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో క్లిప్పింగ్ యాడ్ చేసాం. ఫ్రెండ్స్ మీకు విషయం ఈ వీడియోలో తెలియపరచాలనుకుంటున్నాము. హౌస్ బోట్ ఎక్కిన ప్రతి ఒక్కరు మాత్రం మన ముందే ఫిక్స్ అయిపోవాలన్నమాట. ప్రతి జట్టీలో కూడా బీభత్సంగా దోమలు ఉంటాయండి.
ముందే అంతకు తగ్గ సేఫ్టీగా తీసుకొని హౌస్ బోట్ ఎక్కాలి. ఎందుకంటే జట్టి ధర కడతారు, అన్ని మొక్కలు ఉంటాయి కాబట్టి ఆ చిన్న చిన్న వాటర్ తాలకు సంబంధించిన మొక్కలు ఉంటాయి. సో టూ మచ్గా దోమలు ఉంటాయి. సో సేఫ్టీ ఖచ్చితంగా తీసుకొని ఎక్కాలి. మేము బోట్ హౌస్లో 1 డే స్టేయింగ్ చేస్తున్నాం అండి. సో బోట్ హౌస్లో మాకు క్యాండిల్ లైట్ డిన్నర్ ఇచ్చారు. సో స్పెషల్స్ ఏంటంటే యాజ్ యూజువల్ వైట్ రైస్, బెండి ఫ్రై, అలాగే దాల్, ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ దాల్, ఇంకా చికెన్ కర్రీ అండ్ రోటీ ఆల్సో. రెగ్యులర్గా మినరల్ వాటర్ బాటిల్, డ్రింక్స్. ఫ్రెండ్స్ ఇప్పుడే మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మాకైతే డిన్నర్ అయితే పర్లేదు, నచ్చింది. ముఖ్యంగా రోటీస్ చాలా బాగున్నాయి, అలాగే పప్పు చాలా బాగుంది. చికెన్ ఓకే యావరేజ్, బెండి ఫ్రై కూడా యావరేజ్, బట్ ఓవరాల్ ఇట్స్ ఓకే. మై రివ్యూ. సో షారోన్ రివ్యూ కూడా వినండి. చికెన్ కర్రీ అయితే మన ఆంధ్ర స్టైల్లో అయితే లేదు. ఇంకా బెండి ఫ్రై చాలా యావరేజ్గా ఉంది. పప్పు అయితే సూపర్గా ఉంది. రోటీస్ ఎస్పెషల్లీ ఇంకా సూపర్గా ఉన్నాయి. రైస్ నార్మల్గా ఉందండి. ఓకే, అయితే ఓవరాల్ గా యావరేజ్, అబౌవ్ యావరేజ్ తినచ్చు, పర్వాలేదు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైనా తినొచ్చు, పర్వాలేదు. అలాగే ఈ వీడియో ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఎందుకంటే రేపు కూడా ఎర్లీ మార్నింగ్ ఒక 45 మినిట్స్ 1 అవర్ మాకు రైడ్కి తీసుకెళ్తారు లేక్ లోకి. సో అది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ హౌస్ బోట్ ట్రిప్ అనేది ఎండ్ అవుతుంది. మిస్ అవ్వకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. నా బర్త్డే సందర్భంగా మా వారు ఈ కేరళ ట్రిప్ ప్లాన్ చేశారండి. సో బర్త్డే డేట్ రోజే కరెక్ట్గా ఎల్ఎఫ్పి హౌస్ బోట్ బుక్ చేశారనమాట. సో ఈవినింగ్ డిన్నర్ చేసిన తర్వాత ఈ విధంగా కేక్ కటింగ్ అనేది మేము చేసుకున్నామండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 10 మినిట్స్ బోట్ మనల్ని డ్రైవ్ చేయమని ఇస్తారనమాట. సో కిషోర్ గారు ఇప్పుడు ఒక 10 నిమిషాలు బోట్ని చక్కగా డ్రైవ్ చేశారండి. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ వరకు కిషోర్ గారు చాలా చక్కగా బోట్ నడిపేశారండి. బోట్ నడుపుతూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. డే 2 జర్నీ ఇంకొంచెం సేపే బోట్లో అనమాట. సో ఎలాగుందో చూడండి. హాయ్ హాయ్. ఇప్పుడు నేను కూడా ఒక 10 మినిట్స్ వరకు బోట్ని డ్రైవ్ చేశానండి. ఆ హౌస్ బోట్ ఎక్కిన ప్రతి ఒక్కరికి కూడా ఎర్లీ మార్నింగ్ ఒక అవకాశం ఇస్తారనమాట. చక్కగా ఫన్నీగా ఉంటుంది, ఒక మెమరబుల్గా ఉంటుందని బోట్ని డ్రైవ్ చేయమని వాళ్ళే చెప్తారు. బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది. ఏ ఐటమ్స్ ఇచ్చారనేది చూపిస్తారు ఇప్పుడు మీకు.
బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది కంపేర్ టు లంచ్ అండ్ డిన్నర్. అదే ఇది డిఫరెంట్గా ఉంది. మన ఆంధ్ర స్టైల్లోనే చేశారు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. చిన్న వెరీ లిటిల్ వేరియేషన్ అనేది ఇడ్లీలో నాకు అనిపించింది. చట్నీ సాంబార్ సూపర్గా ఉంది. సో అది చాలా చక్కగా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తూ అలాగే బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ చాలా అద్భుతంగా డే టు జర్నీ కూడా స్టార్ట్ అయింది మాకు. సో ఈ వీడియో ఎండింగ్లో టోటల్గా మా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాము. సో వీడియోస్ చూసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా ఫస్ట్ లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కేరళ బ్యాక్ వాటర్స్ లో ఇలా బోట్ లో వెళ్తూ ఇలా డిఫరెంట్ గా తినడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పొచ్చు. చాలా మంచి ఫీల్. ఉదయం లేవగానే చక్కగా వాటర్ చూస్తూ చాలా ఆహ్లాదంగా ఉంది. చాలా బాగుంది ఈ ఫీల్ అయితే మాత్రం. ఈజ్ వికాస్, ఈజ్ ఆనంద్. సో చాలా చక్కగా మాకు ఇప్పటివరకు కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా ఈయన కుకింగ్ అయితే చాలా బాగుంది. ఆనంద్ గారు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా డ్రైవ్ చేస్తూ మాకు ఇప్పటివరకు చాలా చక్కటి సహకారం అందించారు. వీళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సో థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. కాఫీ చూపిస్తాను మీకు. ఇదిగోండి మా హాట్ కాఫీ. ఇదిగో రివ్యూ. హాయ్, ఫైనల్గా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. సో రివ్యూ ఇచ్చేసి కాఫీ తాగేసి ఫైనల్ రివ్యూ చెప్పేసి ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ చాలా అద్భుతంగా ఉండబోతాయి. సో అది కూడా ఖచ్చితంగా మీ అందరూ చూడండి. ఇప్పుడు ఇంకో కొత్త ప్లేస్ కి మేము వెళ్ళబోతున్నాం. సో ఆ డే 3 వీడియో అనమాట. ఈ వీడియోస్ కూడా మేము డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాం, మీరు చూడండి. ఫ్రెండ్స్ ఫైనల్ గా మా హౌస్ బోట్ జర్నీ కంప్లీట్ అయింది. అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైఫ్ లో ఒక్కసారైనా సరే ఇటువంటి లొకేషన్స్ కి రావాలి. ఇటువంటి నేచర్ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి. కేరళ అనగానే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కదా. సో గాడే ఉండగలిగిన ఒక గొప్ప కంట్రీ కేరళ కాబట్టి. అలాగే నేచర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నైట్ ఏసీ కూడా 9 o'clock కి స్టార్ట్ చేశారు. మార్నింగ్ 7 o'clock వరకు ఏసీ రన్ చేశారు. సో చక్కగా నిద్ర పట్టింది. రూమ్ అంతా బాగుంది. ఫైనల్ గా మాకైతే హౌస్ బోట్ జర్నీ ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అని నా అభిప్రాయం. ఇక్కడ షారూన్ అభిప్రాయం చెప్తుంది. నాకైతే ఎస్పెషల్లీ కేరళ అంటేనే చాలా ఇష్టం. అందులో అల్లిప్పి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మళ్ళీ చాలా మంది, నేను కూడా యూట్యూబ్ వీడియోస్ చూశాను. సో మళ్ళీ చాలా మంది కూడా కేరళ యూట్యూబ్ వీడియోస్ చూసి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి, ఒక్కసారైనా అల్లెప్పి బోట్ ఎక్స్పీరియన్స్ చెయ్యాలని చాలా మంది డ్రీమ్ కూడానా. సో నా డ్రీమ్ అయితే తీరిపోయింది. ఇక్కడ బోట్లు అయితే చాలా ఉన్నాయి. ఒక్కొక్క బోటు ఒక్కొక్క రకం అనమాట. ఏ బోట్ అయినా ఫీల్ అయితే ఒకటే అండి. షికారా ఎక్కినా, హౌస్ బోట్ ఎక్కినా, నార్మల్ పడవలు ఎక్కినా, స్పీడ్ బోట్స్ ఎక్కినా, ఏవైనా కూడా మన ఫీల్ అనేది మనం తీసుకున్న విధానం బట్టి ఉంటుంది. సో బోట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ హౌస్ బోట్స్ లో ఉండాలి అన్న డ్రీమ్ అయితే మాత్రం ఫుల్ఫిల్ అయిపోయింది. ఎంత కాదనుకున్నా వాటర్ లో స్టేయింగ్ ఉన్న ఫీల్ ఒకలా ఉంటది, ఎక్కి దిగిపోయిన ఫీల్ ఒకలా ఉంటది. సో ఆ ఫీల్ అయితే మేము ఎంజాయ్ చేసాం నైట్ అంతా కూడా. వర్షం పడుతుంటే గాలికి బోట్ ఇలా ఊరుతుంది. నేను నైట్ అంతా లేస్తూ చూస్తున్నాను, బోట్ వెళ్ళిపోతుందేమో, బోట్ లంగరేమైనా ఊడిపోతుందేమో అన్న ఫీల్ లో నేను ఉన్నాను. కానీ అట్లాంటిది ఏమీ లేదు. చాలా బోట్స్ ఉన్నాయి. ఎలా ఉందంటే మన ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా పార్క్ చేస్తారు, డిపోలో ఉంటాయి చూసారా. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఆ ఈవినింగ్ అయిపోయేసరికి బోట్లు అన్నీ కూడా మన బస్సులు ఎలా అయితే పార్క్ చేసుకుంటారో డిపోలోని, ఇక్కడ కూడా బోట్లు కూడా అలానే అన్ని లైన్ బై లైన్ పెట్టుకున్నారు. సైడ్ బై సైడ్ బోట్లు అన్నీ ఉన్నాయి. ఎదురుగుండా వాళ్ళ హౌసెస్ కూడా ఉన్నాయి. అన్ని కూడా నెక్స్ట్ ఇక్కడ జనాల తాలూకా రిసీవింగ్ ఎస్పెషల్లీ నేను విన్నాను. ఆల్రెడీ మన వైజాగ్ లో మాట్లాడుతున్నప్పుడే నేను విన్నాను కేరళ రిసీవింగ్ చాలా బాగుంటుందని. మేము వచ్చిన ఒక్క రోజులోనే మేము చూసాం. ఈవెన్ క్యాబ్ డ్రైవర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు డే 2 వరకు కూడా రిసీవింగ్ అలానే ఉంది. రెస్పాండ్ అయ్యే విధానం కూడా చాలా, ఇచ్చే విధానం అంతా చాలా బాగుంది. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఒక నైట్ అంతా హౌస్ బోట్ లో ఉండాలి, సేఫేనా,
ఎలా ఉంటుందో ఏంటో, ఒక పెద్ద మధ్యలో తీసుకెళ్ళి వదిలేస్తారేమో, అటువంటిది ఏమీ లేదు ఫ్రెండ్స్. మనకు ఒక విలేజ్ తీసుకొచ్చి వదిలేస్తారు. సో అక్కడ చాలా సేఫ్టీ అనమాట, 100% సేఫ్టీ ఉంది, సెక్యూర్డ్ ఉంది. మేమైతే మా లగేజ్ కూడా రూమ్లోనే వదిలేసి ఓన్లీ గెడ మాత్రమే పెట్టాము. ఎటువంటి మిస్యూజ్ అవ్వలేదు, ఎటువంటి ప్రాబ్లం రాలేదు. సో వెరీ సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో అదొకటి నేను యాడ్ చేస్తున్నాను దీనికి. ఈ గాడ్స్ ఓన్ కంట్రీ అన్నందుకు నిజంగానా అలానే ఉంది. ఇది ఒక నేచర్ థెరపీ అన్నారు, అలానే ఉంది, నాకైతే అలానే అనిపించింది. సో మీరు కూడా వీలుంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో పాటు వచ్చి ఒక్కరోజైనా హౌస్ బోట్లో స్టే చేయండి. ఎనీ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము మీకు రెస్పాండ్ అవుతాం, మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఈ వీడియో ఇక్కడతో మేము ఎండ్ చేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. సో ఎక్కడికి వెళ్ళబోతున్నాం, నెక్స్ట్ ప్లేస్ ఏంటది, Day 3 వీడియో మీరు ఖచ్చితంగా వెయిట్ చేయండి, నెక్స్ట్ చూద్దరు. కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Yeah.